ఒకప్పుడు ఆ రోడ్లో రాకపోకలు సాగించాలంటే వాహనదారులు నరకం చూసేవారు. కొత్త రోడ్డు వేయాలని స్థానికులు మొరపెట్టుకున్న 5 ఏళ్ల పాటు వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో రోడ్డుకు మహర్దశ పట్టింది. అడుగుకో గుంతతో అధ్వానంగా ఉండే ఎనికేపాడు నుంచి కానూరు వైపు వెళ్లే రోడ్డు నేడు అద్దంలా మారింది. విజయవాడ శివారు ప్రాంతమైన ఎనికేపాడు జాతీయ రహదారి నుంచి ప్రసాదంపాడు కానూరు ఆటోనగర్ వైపు వెళ్లే రహదారి పనులకు మోక్షం లభించింది. ఎనికేపాడు నుంచి కానూరు దగ్గర వరకు 80 అడుగుల రోడ్డుతో పాటు సెంటర్ డివైడర్, లైటింగ్ ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్లు ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలతో ప్రజలు నరకం చూశారు. అనేకసార్లు వైసీపీ ప్రభుత్వానికి ఈ రహదారి బాగు చేయాలని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కూటమి సర్కార్ సమస్య తీవ్రతను గుర్తించి పనులు ప్రారంభించి తుదిదశకు తెచ్చింది. ఈ నెలాఖరులోగా రోడ్డును ప్రారంభించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. సిఆర్డీఏ కమిషనర్ గారిని పిలిపించి మహానగరం డైరెక్ట్ గా కనెక్టివిటీ నిర్మాణం దాకా, అట్లాగే కొత్త టవర్ లైన్ కింద ఒక రోడ్డు కొత్త కనెక్టివిటీ, అట్లాగే బస్టాండ్ దగ్గర నుంచి బళ్ళిమర వీధి దాకా ఒక కనెక్టివిటీ. ఇన్ని కనెక్టివిటీలో ఒకసారి ఇంత త్వరితగతిన కొన్ని నెల రోజుల్లో మేము చెప్పిన తర్వాత దాని మీద ఎంత శ్రద్ధ పెట్టి మా ఎంపీ గానీ 2 ఎమ్మెల్యేలు గానీ ఎంత కృషి చేశారనేది, కూటమి ప్రభుత్వం ఎంత గొప్పదే అనేది నిదర్శనం. మోకాళ్ల లోతు గుంటలబడి పెద్ద చెరువులాగా ఉన్నా కూడా గత ప్రభుత్వం మీద ఏనుగు మీద వర్షం పడినట్టు ఒరి నాట్లేసుకునేటట్టు తయారు చేశారే కానీ ఎవరు స్పందించింది లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడ రోడ్లు అక్కడ ఒక సుందరీకరణ చేసి అందరికి కూడా రాకపోకలకి మంచి సౌకర్యవంతంగా రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుంటదెప్ప డ్రైను ఇది పెద్ద మురుక్కాలువగా ఉండేది, స్వరూపమే మార్చేసి ఈ రోజున ఈ మధ్య కాలంలో ఎవరైనా రాకపోతే ఇది ఎక్కడ ఈ ప్రదేశం అనే గుర్తించాలంటే కష్టమైన ప్రదేశంగా తయారైంది. అంత చక్కటి రోడ్డు వేశారు. గతంలో చిన్నగా ఉన్న రోడ్డును 80 అడుగులకు విస్తరించారు. దీంతో భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం పూర్తి చెయ్యాలి. లేకపోతే భవిష్యత్తులో రోడ్డు దెబ్బతినే అవకాశముంటుందని జనం చెబుతున్నారు. అసలు గత నెల 2 నెలల క్రితం అయితే మేము ఈ రోడ్లోకి రావడానికి చాలా భయంకరమైన వేదన అనిపించాడు. ఎందుకంటే ఇక్కడే మా ఇల్లు, ఆటో నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఏది ఎప్పుడు ఇరిగిపోద్దో తెలియని పరిస్థితి. అనేక మంది అనేక సార్లు పడిపోయి ఉన్నారు. కానీ గత 1 మాసం 2 మాసాల్లోనే ఈ రోడ్డుని చక్కగా నీట్ గా చేశారు. అలాగే సెంటర్ డివైడర్, లైటింగ్, అనుసంధానమైన రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా పూర్వ వైభవం వస్తుందని మేము ఆశపడుతున్నాం. ఎనికేపాడు నుంచి ఈ శక్తి కళ్యాణ మండపం రోడ్డు అయితే గతంలో అసలు మనం ఇటు బండేసుకొస్తే బండి పడిపోయే పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఇవాళ చూస్తే చాలా అద్దంలాగా తయారు చేసి దీన్ని చాలా చక్కగా వేశారు. కలకత్తా ఇటు వైజాగ్ ఇటు వెళ్లే వాళ్ళు కూడాను ఈ రోడ్డు మీదుగా ఇటు వెళ్ళిపోతారు. అంటే అప్పుడు మన ట్రాఫిక్ అటు టైట్ గా ఉన్న పరిస్థితుల్లో ఇటు నుంచి మళ్ళీ ఇటు బెంచర్కిల మీద కూడా వెళ్లే అవకాశం ఎంతో ఉందని దీన్ని తెలియజేస్తూ, అలాగే ఈ ప్రభుత్వం ఎక్కినాక నాయకులు చాలా స్పీడుగా ఇంత స్పీడ్గా చేస్తారని ఎవరు అనుకోలేదు. చాలా చక్కగా ఈ రోడ్డు వేయడం జరిగింది. వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు. నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం రోడ్ల విస్తరణ, అవసరమైన చోట్ల అనుసంధాన రోడ్ల నిర్మాణానికి సంకల్పించింది. దీనికోసం సిఆర్డీఏ నుంచి 350 కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి.